కోల్కతా నగరంలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ రాజకీయ సమావేశాలకు ప్రసిద్ధిగాంచింది. కానీ ఇటీవల ఆదివారం నాడు అంటే డిసెంబర్ 7వ తారీఖు మాత్రము అది చాలా పెద్ద ధార్మిక సభకి వేదికైంది. 5 లక్షల మంది హిందువులు అనేకానేక కాషాయ జెండాలతో వచ్చారు. 5 లక్ష కంఠే గీతాపాఠ్ అనేటటువంటి 5 లక్షల గొంతుకలతో గీతాపాఠ్ అనేటటువంటి పేరిట గీతా పఠనం చేయడానికి మొత్తం రాష్ట్రం నుంచి లక్షలాది మంది ప్రజలు వచ్చారు. అనేక మంది ధర్మాచార్యులు, ధర్మగురువులు, బెంగాలీ సాధు సన్యాసులు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి సమక్షంలో గీతని చదవటం జరిగింది. బహుశా బెంగాల్ చరిత్రలో ఇంత పెద్ద హిందూ సమాగమం ఇంతకు ముందెన్నడూ జరగలేదు. దీనికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను మేము మమతాని కూడా ఇన్వైట్ చేశాము ఈ కార్యక్రమానికి. కానీ ఆమె ఈ కార్యక్రమానికి రావడానికి ఇష్టపడలేదన్నటువంటి విషయాన్ని చెప్పారు. ప్రజలు చాలా గట్టిగా హిందూ సమాజపు ఐక్యత గురించినటువంటి నినాదాలు ఇచ్చి ఒక మరిచిపోలేనటువంటి కార్యక్రమాన్ని బెంగాల్ గడ్డ మీద జరిపారు.